ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మొన్న రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ, ప్రజల రక్షణ కోసం కానీ, మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు? ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి. అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు? పోలీసుల తాలూకా కళ్ళుకి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు. అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే.
లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తాను. రిశాంత్ రెడ్డి, ఆ రిశాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిశాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. సో ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకులదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది. అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలని ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఓడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదే విధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు.